ఇప్పుడిప్పుడే కొన ఊపిరితో ఉన్నటువంటి కాంగ్రెస్‌కి ఏ విధంగా చేయాలో అర్థం గాక, ఎలాగా బీజేపీని ఎదుర్కోవాలో అర్థం గానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక పుస్తకం దొరికింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికిన మాదిరిగా కాంగ్రెస్‌కి ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం ఏంటంటే మనోజ్ ముకుంద్ నరవణే గారు రాసినటువంటి ఒక పుస్తకం. ఆయనేమొచ్చేసి లద్దాఖు, డాక్లాం సరిహద్దుల్లో చైనా ఒక పర్వత ప్రాంతాన్ని ఆక్రమించేసి నిర్మాణాలు కూడా చేపట్టేసింది. దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది అన్న విధంగా రాశారంట. ఆ పుస్తకం ఇంకా పబ్లిష్ అవ్వక ముందు నుంచే ఇప్పటి నుంచే రాహుల్ గాంధీ గారు ఏమొచ్చేసి లోక్సభలో దీని గురించి లేవనెత్తున్నారు ప్రశ్నలు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ తాతగారి గురించి మాట్లాడాలి మనం. మీ తాతగారి గురించి మాట్లాడితే అది 60 సంవత్సరాలు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎప్పుడో గడిచిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడట్లేదు ఎందుకంటే అసలు ఎవడైనా ఈ బుర్ర బుద్ధి ఉందా? సరిహద్దులు అనేవి మనకి ఎప్పుడైతే దేశం ఏర్పడిందో అప్పటి నుంచే ప్రధానం. వాటిని ఎవడైతే ఆక్రమించుకుంటాడో అప్పుడు అది ఇక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతూనే ఉంటాయి. అప్పుడు వాడు ఆక్రమించుకున్నాడు, ఆక్రమించుకున్నది ఏదైతే ఉందో అది ఇంకా మన జీవితాంతం, మనకి ఇంక స్వతంత్రం వచ్చి 1000 సంవత్సరాలు అయినా అది ఆక్రమణలోనే ఉంటుంది. నెహ్రూ గారు మన మొట్టమొదటి ప్రధాని. అనవసరంగా ఈయన్ని ప్రధాని చేశాడు ఆ గాంధీ గాని దేశాన్ని దరిద్రానికి భ్రష్టు పట్టించడానికి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గనక ప్రధాని చేస్తే ఈ రోజు మన భూభాగం మనకు ఉండేది. అక్కడ లేని దాని గురించి రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుతున్నాడు కానీ మా తాత మా ముత్తాత ఇది చేశాడు, ఇలాంటి పనికిరాని పనులు చేశాడని మాత్రం మాట్లాడలేదు. ఇంకా ఈ కాంగ్రెస్ని భరిస్తున్నందుకు నిజంగా దేశ ప్రజలకి ఒక నమస్కారం పెట్టాలి. ఇలాంటి పనికిరాని అంటే దేశం గురించి అవసరం లేని సమయంలో, అవసరం లేనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా బీజేపీని ఇబ్బంది పెట్టాలంటే దేశం పేరెత్తాలి. రాజకీయంగా మనకి ఎప్పటికీ కూడా బీజేపీని ఎదుర్కొనే దమ్ము సత్తా ఉండదు. ఇక దేశం పేరే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ అంటే దేశం, దేశం అంటే బీజేపీ అన్న విధంగా మీరే అనుకుంటారు. హిందుత్వం అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందుత్వం అనుకున్నట్టుగా మీరే అనుకుంటారు. దాన్ని ఈ రోజు మీరు ఒక రాజకీయ పార్టీకి చూడడం లేదు. అది ఈ దేశానికి సంబంధించింది, ఈ దేశం గురించి మాట్లాడేది, హిందువుల గురించి మాట్లాడేటటువంటి పార్టీ అంతే తప్ప ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీగా మీరు గుర్తించలేనప్పుడే మీ ఓటం ప్రారంభమైంది. ఈరోజు బీజేపీ అంటే దేశం, దేశం అంటే బీజేపీ అని మీరు ఎందుకు అనుకోగలిగారంటే ఆ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలు అలాంటివి ఉన్నాయి, దాని యొక్క కార్యక్రమాలు అలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేశం ప్రజలందరూ కూడా దేశం అంటే బీజేపీ, బీజేపీ అంటే దేశం అనుకుంటున్నారు. అదే మీరు కూడా అనుకుంటున్నారు. కానీ జాతీయ భావజాలం ఉంటే మీకు వ్యతిరేకం కాబట్టి, మీకు నచ్చదు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీని తిట్టడం తప్ప అందులో ఇంకొక విషయం ఏం లేదు. దేశ ప్రజలందరూ ఈరోజు బీజేపీ వైపు ఎందుకున్నారంటే దాని యొక్క నిర్మాణాత్మకమైనటువంటి పనులు, సిద్ధాంతాలు, కేవలం సిద్ధాంతాల మీద మాత్రమే ఆధారపడి బతకలేదు బీజేపీ. ఈరోజు నిర్మాణాత్మకమైనటువంటి పనులతో పాటు వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు నిలుపుతూ ఇతర దేశాలను కూడా తన వైపుకు తిప్పుకొని, అలాగే మొండు చేస్తున్నటువంటి అమెరికా లాంటి దేశాల యొక్క కొమ్ములు కూడా వంచుతున్నటువంటి దేశం మన దేశం. అలాగే పార్టీ బీజేపీ పార్టీ. అది నీకు నచ్చడం లేదు. అమెరికా ఈరోజు సుంకాలు తగ్గించింది, దాని గురించి మాట్లాడవు. పాకిస్తాన్ ఏమొచ్చేసి మేము అడుక్కు తింటున్నాం అంటుంది, దాని గురించి మాట్లాడవు. కానీ అదే పాకిస్తాన్ ఒకవేళ మేము భారత్ మీద వాడలేదు గెలిచాము అన్న, లేదా ట్రంప్ ఏమొచ్చేసి ఈ యొక్క యుద్ధాన్ని నేనే ఆపానన్న మాత్రం విరుచుకుపడిపోతావు. అదేంటో మరి అసలు నువ్వు ఈ దేశానికి చెందిన వాడివా లేకపోతే విదేశీకి చెందిన వాడివా అనేది నువ్వే అర్థం చేసుకోవాలి. ఇటలీకి చెందిన నిన్ని ఈరోజు భారత పార్లమెంట్లో కూర్చోబెట్టారంటే నిజంగా భారతదేశం యొక్క రాజ్యాంగానికి హ్యాట్స్ ఆఫ్.